తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్లలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎల్లుండి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. కాగా ఇవాళ అనేక చోట్ల పలు ఘర్షణలు జరగగా మరికొన్ని చోట్ల ప్రలోభాల పర్వం నడుచిందని పార్టీల నేతలపై కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్లలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎల్లుండి 136 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. కాగా ఇవాళ అనేక చోట్ల పలు ఘర్షణలు జరగగా మరికొన్ని చోట్ల ప్రలోభాల పర్వం నడిచిందని పార్టీల నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ లైవ్ ద్వారా అందిస్తారు. రామకొండ. ఉత్తమైన మున్సిపల్ ఎన్నికలు అలాగే కార్పొరేషన్ ఎన్నికలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా వాతావరణాలు కూడా ముగిసాయి చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 18 మున్సిపాలిటీలకు సంబంధించి అలాగే మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా వాతావరణం ముగిసాయి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా తమ అయితే ఓటాకును వినియోగించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటాకును వినియోగించుకున్నారు చెప్పవచ్చు. అలాగే మున్సిపల్ ఎన్నికలు ఎవరైతే ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఓటాకు ఉన్న వారు కూడా ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు ఓటాకు వినియోగించుకున్నారు. అయితే ముందుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు సొంత సీఎం అయితే నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీలో తన ఓటాకును కూడా వినియోగించుకున్నారు. దాంతో పాటు మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎంపీ డి కన్నా కావచ్చు, అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఓటాకు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా మందకొడిగా పోలింగ్ కొనసాగింది. ఆ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా ఇంకా 5 గంటల సమయంలో ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ పోలింగ్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నా మున్సిపాలిటీలు ఇప్పటి వరకు 5 గంటల వరకు దాదాపు 80% పోలింగ్ నమోదైన చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ సంబంధించి కూడా ఏదో 60 డివిజన్లకు సంబంధించి పట్టణంలో ఉన్నటువంటి దాదాపు ఒక 40 డివిజన్లు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ఏదైతే మిగతా డివిజన్లకు సంబంధించి కూడా దాదాపు కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ శాతం దాదాపు 70% నమోదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అధికారులు నిక్షేపంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తారు. పోలింగ్ కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలు నిఘా పెట్టారు. ఎక్కడెక్కడ చెదరమదర అక్కడక్కడ చిన్న ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా వెంటనే ఎన్నికల అధికారులు కావచ్చు, మిగతా అధికారులకు సంబంధించిన అయితే అధికారులు నియమించిన వారు కూడా వెంటనే చేరుకొని అక్కడ ఎన్నికల పోలింగ్ బూత్స్ దగ్గరికి వచ్చుకొని ఇమ్మీడియట్ గా ఎక్కడైతే ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నావో తర్వాత పోలింగ్ బ్యాలెట్ కి సంబంధించిన ఒక డివిజన్ ఏదైతే 45 డివిజన్ సంబంధించిన వెంటనే దానికి సంబంధించిన కూడా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాటు చేశారు. అయితే మొత్తం కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇప్పటికీ కొన్ని డివిజన్లు కావచ్చు, కొన్ని మున్సిపాలిటీలో ఓటర్లు తమ ఓటాకును వినియోగించుకుంటారు. ఎందుకంటే ఆ గేట్ లోపల ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటి వరకు అయితే ఓవరాల్ మున్సిపాలిటీకి సంబంధించి 80% ఓటింగ్ పోల్ అయింది. అలాగే ఈ కార్పొరేషన్ డివిజన్ సంబంధించి కూడా 70% పోలింగ్ అయింది. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఓటింగ్ ముగిసిన తర్వాత ఏదైతే బ్యాలెట్ లో బాక్సులను కూడా సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్తాడో ఏదైతే ఈ నెల 13న ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉంటది కాబట్టి ఆ కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటి వరకు పూర్తి చేశారు. ఈ బాక్సులని సీల్ చేసిన తర్వాత ఏదైతే పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి పోలింగ్ బాక్సులను తీసుకెళ్లి అక్కడ ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లో కూడా అక్కడ ఏర్పాటు చేసిన రూమ్ లో కూడా భద్రపరుస్తారు. దీనికి సంబంధించిన అక్కడ స్ట్రాంగ్ రూమ్ లో కూడా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఎందుకంటే ఈ పోలింగ్ సంబంధించింది కాబట్టి పెద్ద ఎత్తున 3 అంచెల భద్రత కూడా అక్కడ పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు కూడా ఇప్పటి వరకు సలిని కూడా అంటే ఎన్నికల నివారణకు సంబంధించిన వారు అధికారులు కూడా
ప్రవేశించారు. దాదాపు పాలమూరు యూనివర్సిటీలో కూడా ఈ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఈ 13 తారీఖు జరిగిన కౌంటింగ్ సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిపోయి, అంటే ఈ కౌంటింగ్ తర్వాత ఏదైతే మహబూబ్నగర్ కార్పొరేషన్ కావచ్చు, అలాగే మున్సిపాలిటీకి సంబంధించి పలానా మున్సిపాలిటీలో కూడా కార్పొరేషన్ కి సంబంధించి మేయర్ గా, అలాగే తర్వాత డిప్యూటీ మేయర్ గా ఎన్నుకుంటారు. అయితే మున్సిపాలిటీకి సంబంధించింది కూడా రైట్. చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఎన్నుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామకొండ.